ఫ్రెండ్స్, ఇది వచ్చి నిన్న సాటర్డే రోజు మార్నింగ్ తీసిన ఒక చిన్న మినీ వ్లాగ్ అన్నమాట. నిన్నైతే మాకు మామిడిపల్లి శనివారం పూజ దానికోసం అయితే ప్రిపరేషన్ చేస్తాను. ఇక్కడ మాది అక్షయ తిథి తర్వాత సాటర్డే రోజు మేమైతే మామిడిపల్లి పూజ చేస్తాం. మామిడిపల్లి పూజ చేసిన తర్వాత అనమాట మామిడిపళ్ళు అనేది తింటాం. ఉగాది రోజు అయితే మామిడికాయలు పూజ చేస్తాం కదా, దాని తర్వాత తింటాం. అలాగే మామిడిపళ్ళు అన్నవి అక్షయ తిథి వచ్చిన తర్వాత శనివారం రోజైతే చేసుకుంటాను అనమాట. అదే అనమాట ఈరోజు చేస్తున్నాను. దానికోసం అయితే ప్రిపరేషన్ అంతా చేస్తున్నాను. మాదైతే శనివారం చేసిన తర్వాత మళ్ళీ మంగళవారం కూడా చేస్తాను అనమాట. మంగళవారం రోజైతే అమ్మవారి గుడికి కూడా ఇస్తారు. అట్లు పాయసం చేసి మామిడిపళ్ళు చేసి ఇస్తారు. దాని తర్వాత అయితే మేము తింటాం అనమాట. అంతవరకు అయితే మామిడిపళ్ళు అనేది ఇంట్లో ఎవరూ తినము. కిస్ బాబు, కిస్ బాబు, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ కిస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చేయవా, గుడ్ మార్నింగ్ చేయడం, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ఫ్లైంగ్ కిస్, ఫ్లైంగ్ కిస్. చూశారు కదా, మా క్రిష్ కూడా లెగిసిపోయాడు. నేను లెగిసానంటే చాలు వాడు కూడా లెగిసిపోతాడు అనమాట. లెగిసి ఉంటాడా అలాగ ఉంటాడు. నాకు ఎత్తుకోమంటాడు. ఎత్తుకొని వంట అంతా చేయాలన్నమాట. సాటర్డే వచ్చిందంటే చాలు నాకు చాలా పనులు ఉంటాయి. ఇంట్లో క్లీనింగ్ అన్నితో పాటు కొంచెం మంచిగా పూజ చేసుకుంటాను అనమాట, నార్మల్ డేస్ కన్నా. దాంతోపాటు ఇలాగ పూజలు వచ్చిందంటే కొంచెం హడావిడి ఎక్కువ అయిపోతుంది. మార్నింగ్ ఇక్కడ ఏంటి ప్రిపరేషన్ చేసినా అవన్నీ చూపిస్తాను అనమాట. కొర్రల పాయసం, దాంతోపాటు గోధుమ పిండి అప్పాలు, మామిడికాయ పప్పు, ఇంకా బెండకాయ కొంచెం ఆలు కలిపేసి ఫ్రై చేశాను అనమాట. ఇంకా రైస్ పెట్టేశాను అంతే. ఇంకా టిఫిన్ ఏమంటే చేయలేదన్నమాట. నేనైతే ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి మరేం చేయలేదు, నార్మల్గా అవే చేస్తాం. దాని తర్వాత అయితే ఒకవైపు వంట చేస్తూ నేను ఇంకా పూజ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. పూజ అయితే దీపం పెట్టి పూజ అయితే చేస్తాను. మా హస్బెండ్ మమ్మీ అందరు కూడా స్నానం చేసి రెడీ అయిపోయారు. మా క్రిష్ ఒక్కడే స్నానం చేయలేదు అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చి పూజ దగ్గరే ఉన్నారనమాట. నా చేతిలో అయితే కొబ్బరికాయ కొట్టడం రాదు, అందుకే మా హస్బెండ్కి ఇచ్చేస్తాను ఎప్పుడైనా కొబ్బరికాయ. అతనైతే కొబ్బరికాయ కొట్టేశారు. దాని తర్వాత ఇక్కడ నేను కొత్తగా పెట్టానమాట అన్నపూర్ణాదేవి అమ్మవారు. ఇది మా బావ మొన్న కుంభమేళ వెళ్ళారు కదా, అప్పుడైతే నా కోసం ఒకటి మా అక్క కోసం ఒకటి అయితే తీసుకొచ్చారు. ఇదేమో కిచెన్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారు, అందుకే ఇక్కడ కిచెన్లో పెట్టి ఇప్పుడు పూజ అయితే చేసుకున్నాను. అంతే ఈ బ్లాగ్.